Hey guys, hope people are doing good. Welcome back to Mammu Nani official YouTube channel. సో ఈరోజు నేను DIML వీడియో తీసాను. అదే ఏ డే ఇన్ మై లైఫ్. సో యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ వర్కింగ్ ఉమెన్, నా డే ఎలా ఉంటుందో అని ఒక చిన్న వీడియో తీసాను అనమాట. సో హోప్ అన్ని కరెక్ట్గానే తీసాను అనుకుంటున్నాను. సో డూ వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ ఇట్ ఈస్. వాచ్ ఇట్. సో మార్నింగ్ నేను 6 o'clock అలా లేస్తానమాట. నాని వెళ్ళినప్పుడు లేసి మళ్ళీ పడుకొని మళ్ళీ 6 o'clockకి లేసి ఫస్ట్ థింగ్ ఐ డూ దట్ ఐ సెట్ మై హెయిర్. సో దట్ హెయిర్ సెట్ చేసుకుంటే ఉన్న నిద్ర అంతా పోతుంది అనమాట నాకు. సో చూడండి నిద్ర మొత్తం పోయింది. సో నెక్స్ట్ బ్రష్. సో ఫాస్ట్గా బ్రష్ చేసేసుకున్న తర్వాత I'll go with an drink, ABC జ్యూస్ అనమాట ఇది. సో 1 month అవుతుంది, 1.5 month అవుతుంది నేను స్టార్ట్ చేసి, అండ్ ఇట్స్ వర్కింగ్ రియలీ వెల్. సో అలా హాట్ వాటర్ గ్లాస్లో వేసుకొని క్యూబ్స్ వేసేసుకొని తాగేయడమే. సో ట్యూషన్ చెప్తాను నేను యాక్చువల్గా మార్నింగ్. సో ఈరోజు లంచ్ ఏం చేసుకుందామని ఆలోచిస్తుంటే నాకు ఒక మంచి నా ఫేవరెట్ థింగ్ కనిపించింది అనమాట. సో వై నాట్ అదే మనం చేసుకుందాము లంచ్కి అనుకొని సో యమ్మీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది, విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను తింటున్నాను అనమాట ఉగాది తర్వాత. అండ్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ రెడీ అయిపోతున్నాను, ఎందుకంటే నాకు ఇంకా 15 minutes టైం ఉందన్నమాట. సో ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. అండ్ లుక్ ఎట్ మై బ్రేక్ఫాస్ట్, రైస్, పచ్చడి అండ్ పోలే ఉండే. ఆహా, యమ్మీ బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఫుల్గా తిన్నాను. అండ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా బయలుదేరడమే. సో ఆల్రెడీ లేట్ అయిపోయిందని ఫాస్ట్గా దిగుతున్నాను నేను. సో అలా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. మీకు లొకేషన్ తెలిసిపోతుంది. సో ఆఫీస్కి వచ్చేసాను. సో ఆఫీస్కి వచ్చినాక ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటి అంటే వాటర్. సమ్మర్లో ఎన్ని వాటర్ తాగినా తక్కువే, నాలాగా హీట్ చేసే బాడీ ఉంటే ఇంకెన్ని తాగినా చాలా తక్కువ. సో ఫస్ట్ థింగ్ వాటర్ తాగేసినాక దెన్ ఐ లాగిన్. సో ఇది నా వర్క్ ప్లేస్ అనమాట, ఇలా ఉంటుంది. అండ్ అలా వర్క్ చేసేసాక ఇంకా లంచ్ బ్రేక్ వచ్చేసింది. సో లంచ్లో చూడండి పచ్చడి, అన్నం అండ్ సమ్ ఎగ్ కర్రీ, అగైన్ వాటర్, అండ్ ఇట్స్ టైమ్ టు వర్క్. సో అది చాలా వర్క్ ఉన్నాయి మాకు. అండ్ అలా మధ్యలో ఐస్ క్రీమ్ ట్రీట్ అనమాట. సో అలా ఐస్ క్రీమ్ తింటూ మళ్ళీ వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ మేడం కూడా ఆ రోజు పోలే తెచ్చారనమాట టేస్ట్ చూడడానికి. అండ్ యునో అది తింటే సేమ్ మళ్ళీ గుర్తొచ్చింది, అంత బాగుందనమాట. సో అలా తినేసి మళ్ళీ వాటర్ తాగేసి మళ్ళీ వర్క్కి స్టార్ట్ చేసుకున్నాను. సో చాలా వర్క్ ఉంటుంది అనమాట. సో అలా వర్క్ చేసాక ఇంకా ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అయిందనమాట. 5:30కి నేను గ్రీన్ టీ తాగుతాను. సో 5:30కి మళ్ళీ గ్రీన్ టీ టైం అనమాట. రిలాక్సింగ్ ఉంటుంది గ్రీన్ టీ తాగితే నాకు. సో అలా ఫాస్ట్గా గ్రీన్ టీ తాగేసి మిగతా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసేసుకున్నాను అనమాట. నేను ఏది నెక్స్ట్ డేకి పెట్టుకోను, ఆ రోజు క్లియర్ చేసేసుకుంటాను. దెన్ లాగౌట్ అయిపోయి స్టార్ట్ చేశాను. లాగౌట్ వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఆ రోజు ర్యాపిడో బుక్ చేసుకున్నాను. సో నాది లాగౌట్ టైం వచ్చేసి 6:30. సో యా, సో అలా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేలోపు 6:57 అవుతుంది, డిపెండ్స్ అపాన్ ది ట్రాఫిక్. అండ్ రాగానే చూడండి ఎవరు ఇక్కడ ఉన్నారో. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే హెయిర్ కేర్
స్కిన్ ఫ్రెష్ అప్ అవి వంట చేయాలి. వంట చేసి తినేసి పడుకోవడమే. సో దట్ నా డే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ రేపు కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయడమే. సో అదనమాట. ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని కనిపిస్తాను. సో కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా, నాకైతే చాలా ఇష్టం అలా. నెక్స్ట్ హెయిర్ కేర్. సో హెయిర్ కేర్ అంటే పెద్దగా ఏం ఉంటుంది అక్కడ. సో జస్ట్ హెయిర్ని కోమ్ చేసుకొని ఏమైనా ట్యాంగిల్స్ ఉంటే తీసేసుకొని పైకి కొప్పేసేసుకోవడమే, అంతే. హెయిర్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ అన్నమాట. ఫేస్ వాష్ చేసుకోవాలి. సో అలా ఒక చిన్న సిరం పెట్టాను. అది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టడమే. ఇదే నా స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్ పెద్దగా ఏముంది, ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట. మళ్ళీ నానికి ఆకలి వేస్తుంది కాబట్టి ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడమే. సో ఈరోజు ఏం కర్రీ చేద్దామని ఆలోచిస్తున్నాను. సో చూద్దాం ఏమున్నాయి యాక్చువల్గా ఫ్రిడ్జ్లో అని. యాక్చువల్గా నేను బాక్స్ తీయడం మర్చిపోయాను నా బ్యాగ్లో నుంచి. ఏం పెట్టుకుంటున్నావు నాని ఫేస్ కి? చెప్పాలి సీక్రెట్. ఎంత పెట్టుకున్నా అదే కలర్. స్టూడియో లైట్.